ఏ రోజున మారు మనసు పొందావు? ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపం పొందావు? ఎప్పుడు నిర్మలమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన రక్తం చేత ఎప్పుడు కడగబడ్డావు? ఎప్పుడు నీకు పాప విమోచన అనే మంచి మనస్సాక్షి అనే జవాబు దొరికింది? ఆన్సర్ ఆఫ్ ద గుడ్ కౌన్సిల్స్. నీ హృదయంలో, నీ జీవితంలో జవాబు ఎప్పుడొచ్చింది? మంచి మనస్సాక్షినిచ్చే జవాబు ఎప్పుడొచ్చింది? నా పాపములు క్షమించబడ్డాయి అని నిశ్చయం ఎప్పుడు కలిగింది? రక్షణ పొందావా లేదా? క్రైస్తవుడిగా పుట్టాను, క్రైస్తవ ఫ్యామిలీలో పుట్టాను, పండుగలు చేస్తున్నాను, చర్చి కూడా వెళ్తాను, చిల్లర మాట సందా వేస్తానంటే రక్షణ పొంది ఉన్నానని అనుకుంటామా? రక్షణ అనేది అనుకోవడం కాదు, అదొక వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగతమైన అనుభవం. అది ఆ అనుభవం నీవు తప్పనిసరిగా పొంది ఉండాలి. నన్ను అడగండి, నేను చెప్తాను. పోతురాజు మానవుడిని నేను, నరసింహం కొడుకు, నన్ను అడగండి చెప్తాను నేను. అది 1964వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు శనివారం రాత్రి 10 గంటలప్పుడు ఓ దర్శనం నాకు కలగడం, ఒక లైట్ నేను చూడడం, మరుక్షణమే పశ్చాత్తాప రావడం, పాపుని ఒప్పుకోవడం. దట్ సేమ్ నైట్ నాకు రక్షణ నిశ్చయం కలగడం. ఏ మాత్రం అటు ఇటు లేకుండా ఖచ్చితంగా నువ్వు రక్షణ పొందింది ఎప్పుడో నువ్వు చెప్పగలగాలి. అది రక్షణ నిశ్చయం. ఆ రక్షణను చూసావు, రక్షణను అనుభవిస్తున్నావు, రక్షణలో నడుస్తున్నావు. రక్షణ నీ వ్యక్తిగత జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చింది. నీ పడక, నీ చూపు, నీ నడక, నీ ప్రవర్తన సమస్తం టోటల్గా మార్చబడినటువంటి ఆ క్షణం నీ మనస్సు మార్చబడి నూతన మగుట వలన రూపాంతరము చెంది ఒక బుద్ధి గల ఆరాధన చేస్తున్న ఆరాధనలో నువ్వు నిమగ్నమై ఉన్నావు కనుక ఆ నిశ్చయాన్ని నీవు తప్పనిసరిగా పొంది తీరాలి.